సో ఇలాంటి ఆహారం తింటే నీ బాడీలో ఒక ఈజ్ ఉంది, ఎలాంటి ఆహారం తింటే నువ్వు ఉన్నట్టు త్వరగా డైజెస్ట్ అయింది, త్వరగా శక్తి వచ్చింది, శక్తి ఎక్కువసేపు ఉంది, నిద్ర క్వాలిటీ బాగుంది, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. అయినప్పటికీ ప్రపంచంలో ఎగ్జాక్ట్లీ ఈ ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటావు అన్న ఫార్ములా లేనే లేదు. నేను చెప్తున్నా ఎప్పటికీ రాదు. ఎందుకంటే జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి, అది నిర్ణయించే మనగాడు పుట్టలేదు ఇంకా. ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటిది కూడా చెప్తుంది. ఏమని చెప్తుంది? చూసుకో, ఎవరన్నా ఫుడ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారనుకో, వాళ్ళు ఒక మోస్తరుగా చెప్పగలరు, ఇన్ని క్యాలరీస్ తిను, ఇంత తిను, ఇంత తిను, ఇంత కార్బో ఉండాలి, ఇది చేయాలి. వీడికి తెలుస్తలేదు, మిషన్కి తెలుస్తుంది, నీకు తెలియదు అది. ఇవేవి తెలియని జంతువులు ఎంత బాగున్నాయి చూడు. నాకు ఓవరాల్గా అర్థమైంది, టు అండర్స్టాండ్ దిస్ ఆన్సర్ లుక్ ఎట్ ద నేచర్. ఇప్పుడు అడవిలో ఒక జంతువు హాయిగా పడుకుంది, ఏముంటే అది పడుకుంది అట్లా, ఏమి మిస్ అయితే అది అట్లా ఉంది, ఏమి ఉండడం వల్ల మనిషి ఇట్లా ఉన్నాడు. సో నీ ప్రశాంతతని డిస్టర్బ్ చేసే అంశాలు అనేకం ఉన్నాయి. సో వేటి నువ్వు తీసుకుంటున్నావు అనేది ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను సంపూర్ణ ఆరోగ్యం కోసం మంచి వెజిటబుల్స్ తింటున్నా, ఇది పోల్చి చెప్పవలసిందే. అందుకే నేను మళ్ళీ ఆరోగ్యం తీసుకొస్తున్నా, అన్నీ తింటున్నా, బాగానే ఉంది. ఇప్పుడు హఠాత్తుగా గాలిలో పొల్యూషన్ వచ్చింది అనుకో, అప్పుడు తెలిసింది ఆహారం అంటే జస్ట్ ఫిజికల్ కాదు, గాలి కూడా. ఇప్పుడు గాలి ప్యూర్ ఎయిర్, ఏదో మెషిన్ పెట్టుకున్నావు, రీడింగ్ అనిపించింది, పర్ఫెక్ట్ ఎయిర్, నువ్వు మంచి తింటున్నావు. హఠాత్తుగా తెలిసింది నీకు మోషన్స్ అయినాయి, నీళ్ళు కూడా ప్రభావితం చేస్తున్నాయి. సో ఒక్క ఫుడ్ ఒక్కటి ఉంటే సరిపోదు, గాలి కూడా బాగుండాలి. గాలి బాగుంటే సరిపోదు, నీళ్ళు బాగుండాలి. ఈ మూడు బాగున్నాయి, పక్కన ఒకటి తిడుతూ ఉన్నాడు, నీ మనసు బాగాలేదు, తద్వారా నీకు రుచిస్తలేదు. సో సంపూర్ణ ఆరోగ్యానికి రకరకాల కారణాలు ఉన్నాయని తెలుస్తుంది. జస్ట్ ఫుడ్ దీన్ని ఆరోగ్యం ఉండటం కుదరదు. ఫిజికల్లీ యూ మే బీ హ్యాపీ, కానీ మైండ్ కూడా ఇంపాక్ట్ చేస్తుంది. అంటే అంత డిటాచ్మెంట్ మనుషులకు ఉండదు, చాలా కష్టం. ఇప్పుడు ఏం అర్థం చేసుకుంటే ప్రశాంతంగా ఉంటాం, లేదా ఎలాంటి జ్ఞానము గనక మైండ్కి ఇస్తే ఆ మైండ్ సద్దుమణుగుతుంది అనేది ఎగ్జాక్ట్ మనం డెఫినేషన్ లాగా చెప్పడానికి రాదు. నాకు అప్లై అయింది, నీకు అప్లై కాకపోవచ్చు, వీడిగా ఒకరికైనా అప్లై అవ్వచ్చు. నాది నాకు తెలుస్తుంది, నీది నీకు తెలుస్తుంది. ఎటైతే ఫుడ్కు సంబంధించి ఒక 50% డెఫినేషన్ ప్రపంచం ఇస్తుంది. వెజిటబుల్స్ తిను, పళ్ళు తిను, అంతే, కొంతవరకు చెప్తారు. అట్లనే మనం దీనికి కొంతవరకు ఇవ్వచ్చు ఆన్సర్. నిన్ను ప్రశాంతంగా ఉంచాలంటే అర్థం చేసుకోవాల్సింది, నువ్వు ప్రశాంతంగానే ఉన్నావు, అది నీ స్వభావం, అది గుర్తించు ఫస్ట్. ఆరోగ్యము నీ స్వభావం, అట్లనే ప్రశాంతత, ధ్యాన స్థితి నీ సహజ స్వభావాలు అయితేనే అవి నువ్వు ఎప్పటికీ జీవితంలో అనుభవించగలుగుతావు. తెచ్చిపెట్టుకున్నది నువ్వు ఎక్కువసేపు ఉండదు ఏదైనా సరే. ఇది ఫస్ట్ కండిషన్. అంటే నువ్వు వాటిని సాధించబోతున్నావా, నీలోనే ఉన్నదాన్ని గుర్తించి వాటికి అడ్డు వస్తున్న అంశాలను నువ్వు గుర్తిస్తున్నావా అనేది రెండు వేరే అబ్జర్వేషన్స్. నేను చెప్తున్నా ప్రశాంతత నా సహజ స్థితి. ఎలా తెలుస్తుంది? ప్రశాంతంగా పడుకున్న కుక్క చెప్తుంది, ప్రశాంతంగా ఇప్పుడే పుట్టిన పాపాయి చెప్తున్నాడు. పుట్టుకతో అవి ఉన్నాయి, పుట్టుకతో ఆకలి ఉంది, అటనే పుట్టుకతో ఒక ఉబికి వచ్చే సంతోషం ఉంది, అది పుట్టుకతో ఉన్నాయి అవి. అటనే పుట్టుకతో ఏడుపు ఉంది, కానీ ఏడుపు ఆకలి నిద్రకు మాత్రమే ఉంది, డబ్బు గురించి లేదు. సో నువ్వు డబ్బు గురించి బాధపడడానికి వీలేదు. ఒక పుట్టిన పిల్లవాడు ఎలా ఉన్నాడో అవి ఈ క్షణం ఉండడానికి ట్రై చేసి చూడు, పుస్తకాలు అక్కర్లే. ఉబికి వచ్చే ఆనందాన్ని అడ్డుపరుస్తున్నవి ఏమిటి? నీ లక్ష్యాలు, నీ యొక్క యాంబిషన్స్, నీ ర్యాట్ రేసు. అందువల్ల నీ బాడీ బరువు అయిపోయింది. పుట్టిన పిల్లవాడికి ఏ పోలికలు లేవు, పోలికలు ఉన్న నీవు ప్రశాంతతను కోల్పోయినావు. బాలాజీ గడు చూసినావు ఎంత కొడుకట్లా, విదిన్ 2 yearsలో కారు అనేసి కథం, నీ దమాక్ ఖరాబ్. నౌ యు ఆర్ నాట్ సెలబ్రేటింగ్ సంబడి సక్సెస్, నువ్వు కర్స్ అంతే, నువ్వు గాయపడ్డానికి వేరే వాడిని చూస్తున్నావు.
సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ప్రకృతిని చూడు, జవాబు ఉంది, పుస్తకాలు లేదు. పరమహంసకు సెట్ అయింది, నీకు సెట్ కాదు. రమణ తాతకు సెట్ అయింది, నీకు. కానీ ఏది సెట్ అయినా ఏది సెట్ కాకపోయినా చివరికి రావాల్సింది అక్కడికి. ఒక చిన్న పిల్లవాడు అనుభవిస్తున్న స్థితిలోకి రావడానికే ఈ సమస్త ఆధ్యాత్మిక ప్రయాణం ఉన్నది. ఆ సమయంలో ఆ చిన్న పిల్లవాడికి అది ఉందని తెలియదు. వాడి మెడలో డైమండ్ వేస్తే డైమండ్ అని తెలియదు, బోధ ఉండదు. మొత్తం కోల్పోయిన తర్వాత ఇప్పుడు తెలిసింది డైమండ్ ఏమిటి, ఆ చిరునవ్వు యొక్క విలువ ఏమిటి, ఆ నిద్ర యొక్క విలువ ఏమిటి, ఆ ప్రశాంతత యొక్క మహత్వం ఏమిటి. ఇప్పుడు ఇదేంది, నేతి కాన్సెప్ట్ మన ఆధ్యాత్మిక శాస్త్రంలో ఉంది. తీసేస్తురా అంటే నీ మూల స్వభావాన్ని ఏ అంశాలు డిస్టర్బ్ చేస్తున్నాయో తీసేస్తురా. ఏవేవి తీసేస్తూ పోయినా ఈ మూల స్వభావం పడిపోతలేదు, గుర్తిస్తురా. ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే. లేకపోతే జీవితకాలం అన్నీ ఉంటాయి, దాంతోపాటు ఏడుపు ఉంటుంది. నీ జీవితంలో డబ్బు, పేరు, ప్రఖ్యాతులు అన్నీ ఉంటాయి, నీ లోపల సంఘర్షణ కూడా ఉంటుంది. సో ఒక చిన్న పిల్లవాడు అలా ఉండటానికి ఈ దోహదం చేస్తున్న అంశాలు ఏంటి అంటే, ఇంకా సమాజం ఎంటర్ కాలేదు, పోలికలు ఎంటర్ కాలేదు, నాది అన్న భావన ఎంటర్ కాలేదు, డబ్బు ఎంటర్ కాలేదు. ఇప్పుడు నువ్వు పెరుగుతుంటే ఇవన్నీ రావాలి, కానీ అవి నీ యొక్క ఉబికి వచ్చే సంతోషాన్ని లాక్కుండా చూసుకోవడమే నువ్వు చేయాల్సింది. ఇప్పుడు పెయింటింగ్ చేస్తున్నావు, కొంత కంపారిజన్ అవసరమైతే కంపేర్ చేసుకో, కానీ అది నీ యొక్క ఆనందాన్ని దెబ్బతీసేంత కంపేర్ చేసుకో. ఇది ఎటువంటిదంటే, నడుముకు బెల్ట్ పెట్టుకోవాలి ప్యాంట్ జారిపోకుండా. అసలు నీకు మొత్తం బ్లడ్ జామ్ అయ్యేంత టైట్ గుంజకు బెల్ట్ పెట్టుకోవాలి, నీకు ఇబ్బంది ఉండొద్దు. దెన్ యు ఆర్ ఎట్ పీస్. అంటే నువ్వు పరిగెత్తినా నడిచినా నీకు హాయి ఉంటుంది. అట్లా పోలిక అవసరమైనంత వరకు తీసుకో, కానీ ఆ పోలిక నిన్ను మింగేంత ఉండకూడదు. ఒక ప్రతిస్పర్ధ అవసరం ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు, కానీ అది నిన్ను మింగేసేంత ఉండకూడదు. డబ్బు అవసరం, దానికోసం వెళ్ళు, కానీ డబ్బు అన్న ఆలోచన నిన్ను మింగేసేంత చేయకూడదు. మన ఫిజికల్ రియాలిటీ చాలా గొప్ప ఉపనిషత్తు, అది చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్తుంది. ఎన్ని పెట్టినా ఇంతే తింటుంది, దానికి ఇంతే కావాలి. కానీ మైండ్ అనేది ఒక వ్యాక్యూమ్, అది దాని స్పేస్ని మనం జడ్జ్ చేయలేం. అందుకని లక్షల పేజీల ఇన్ఫర్మేషన్ పడుతుంది, పాటలు పడతాయి, చెత్త పడుతుంది, పోలికలు పడుతుంది, ఎంత చేసినా అది పెరుగుతూనే ఉంటుంది. ఆ గేట్వే లేని కారణంగా మనం ఎంత వేస్తున్నామో మనకి స్ఫురణ లేకుండా పోయింది. సో అక్కడే ఎరుకతో ఉండడం అనేది కనుక్కున్నారు. సో యూ హ్యావ్ టు బి అవేర్. ఎట్లయితే నీ చేతి సంచిలో ఏది పడితే అది వేసుకోవో, నీ పొట్టలో ఏది పడితే అది వేయవో, నీ మనసులో కూడా ఏది పడితే అది వేయకూడదు. ఏది నీకు అవసరమో గుర్తించి దాన్ని మాత్రమే వేసుకో. ఇప్పుడు పూలు ఉన్నాయి, ఎప్పుడన్నా నీ నోట్లో వేసుకుంటావా? అది చూడడం వరకేం తెలుసుకున్నాం, కానీ మన మైండ్కి ఆ యొక్క డిస్క్రెషన్ ఉండదు, అన్నిటినీ తీసేసుకుంటారు. చిన్నప్పటి నుంచి ఇవన్నీ చెప్పాలి లేరు కదా, వాళ్ళకే తెలియదుగా. అందుకే సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు. ఇప్పుడు రమణ మహర్షికి విషయం అర్థమైంది, వాళ్ళ అమ్మకి అర్థం కాలేదు. చూడు, అంటే ఇది వంశపారంపర్యంగా వచ్చే ఆస్తి కాదు ఇది. ఇప్పుడు నాకు స్పష్టంగా తెలుస్తుంటుంది, ఒక వ్యక్తి బాధపడుతుంటే ఈ చిన్న విషయం తీసేస్తే బాధపోతుంది, నేను చెప్పినా వినరు. ఇంకా స్థితి రాలే, వాళ్ళు గుర్తించే స్థితిలో లేరు అసలు. దే ఆర్ సో బ్లైండ్. అదే నచ్చుతుంది. ఇప్పుడు ఒక భర్త ఉంటాడు, ఆ భర్తను పట్టించుకొని నిరంతరం బాధపడుతూ, ఏడుస్తూ, కన్నీళ్ళు పెట్టుకుంటూ, స్ట్రెస్ ఫీల్ అవుతూ భర్తను పట్టించుకోకు, సేవ చెయ్యి. వాడు ఇప్పుడు నేను తిట్టాడు, అది వాడి స్వభావం తెలుసుకో. పట్టించుకోవాల్సిందే, బాధపడవలసిందే. ఇది ప్రశాంతత దూరం చేస్తుంది. అంటే నౌ యువర్ ఈగో టేక్ ఓవర్ చేసింది నీ లైఫ్ని. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న సమస్త ప్రజానీకం బాడమే జాయ్. ఈ ఒక్క విషయంలో నువ్వు గెలవాలనుకుంటున్నావు,
ఎందుకంటే ఎక్కడ నీకు ఐడెంటిటీ లేదు, ఇక్కడ ఒక్క చోటనే భర్త భార్య అని ఐడెంటిటీ ఉంది. నౌ యూ వాంట్ టు ప్రూవ్ ఎ పాయింట్. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండాలని ఏం తెలుసుకున్నా చెప్తాను నేను, అంటే నాది నేను చెప్పాలి కదా లాస్ట్కి. ప్రపంచంలో నేను సంబడి, కానీ ప్రకృతిలో నేను నోబడి అని తెలుసుకున్నా. అదే నా నిజమైన రియాలిటీ అని తెలుసుకున్నా. ఎవరన్నా నన్ను గుర్తిస్తే అది ప్రపంచపరమైన ఐడెంటిటీనే, అది ఓన్లీ వింటాను తప్ప దానివల్ల నాకు ఆనందం రాదు, బాధ రాదు. నా నిజమైన ఐడెంటిటీని ఎవరు గుర్తించలేరు. నేను ఒక అనామకుడు. రెండవది, ప్రపంచంలో బతకడానికి డబ్బు అవసరము, ఒక వృత్తి అవసరము, మానవ సంబంధాలు అవసరము, గుర్తించినది. కాకపోతే డబ్బుకి నా మూలతత్వాన్ని ముడిపెట్టకుండా ఉండే ఒక చిన్న అబ్జర్వేషన్లో గట్టు మీద పడ్డా. సో నేను బతకడానికి డబ్బు ఎక్కువగా అక్కర్లేదని తెలుసుకున్నా. కొంత చాలు, నేను తినడానికి కొంత ఆధారపడకుండా ఉండాలి కాబట్టి, బెగ్ చేయకూడదు కాబట్టి. ప్రకృతిలో బెగ్గింగ్ లేదు, లాగి తీసుకోవడం ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ ఉంటే నేను ప్రకృతిని ఎంచుకుంటుంది. సో మనం ఒక ఎవాల్వ్ అవుతున్న మానవ సమాజంలో ఉన్నాం కాబట్టి ఎవ్రీథింగ్ బికమ్స్ ఏ క్రైమ్ హియర్. అంటే ప్రతిదీ కేటగరైజ్ చేయబడుతుంది, ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇది కరెక్ట్. సో అందుకని నేను బతకడానికి కావాల్సిన బేసిక్ మనీ ఉంటే చాలు. ఒక సమయం అంటూ వస్తే అన్నిటినీ పక్కకు జరిపి ఆనందంగా ఉండగలను. వైలిన్ పక్కకు జరిపి, పెయింటింగ్ పక్కకు జరిపి, మానవ సందాలు పక్కకు జరిపి, అన్నిటినీ జరిపి ఊరికే హాయిగా ఉండాలనుకుంటున్నాను. అంటే వాటి వల్ల నేను ఆనందంగా ఉన్నా అనేది కండిషనల్. అంటే చెక్ చేయబడ్డది. అవి ఉన్నందుకు వాడుకుంటున్నాను అంతే. అవి లేకపోయినా నాకేమీ కాదు. అంటే అలాంటిది ఏమీ లేదు. తర్వాత మనుషుల్ని గంభీరంగా తీసుకోవడం మానేశాను. మనుషుల మాటల్ని గంభీరంగా తీసుకోవడం మానేశాను. వింటాను శ్రద్ధగా. మైండ్లో విచక్షణ వచ్చింది. మొత్తం చెత్తంతా నాకు అవసరం లేదు. ఎవరైనా రెండోసారో మూడోసారో చర్చ కొనసాగిస్తుంటే నేను చెప్తాను, నాకు ఆసక్తి లేదండి. పరచింతన తీసేసిన, వేరే వాళ్ళ గురించి ఆలోచించడం తీసేసిన. దానివల్ల నేను ప్రశాంతంగా ఉన్నా. స్వచింతన లేదు, పరచింతన అసలే లేదు. సెల్ఫ్ రియలైజ్ అయింది కాబట్టి స్వచింతన కూడా లేదు. నేనేమైపోతాను అమ్మా, ఇట్లాంటివి ఏమి లేవు. సో అన్నిటికంటే ముఖ్యమైనది, ఎక్కడున్నా నీకు నచ్చిన పనిలో లీనం అవ్వడం అనేది అత్యంత దగ్గర దారని తెలుసుకున్నా. ఇది వేరే వాళ్ళకి ప్రూవ్ చేసేది కాదు. నేను ఒకసారి బ్లూ బుక్ రాస్తున్న టైంలో ఒక ఊరు వెళ్ళిన హాఫ్ అన్ అవర్కి నేను ఇట్లా ఓపెన్ చేసి రాసుకుంటున్నా. ఆవిడన్నది, ఏం పోజు కొడతావురా నువ్వు ఏదో పని చేసినట్టు. అంటే నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు పెద్ద గ్రేట్ అని చెప్పడానికి ఇవన్నీ చేస్తావు కదా అన్నది. నేనేమనలేదు, నేను జస్ట్ బుక్ రాయడం కంటిన్యూ చేసినంతే. దానికి జవాబు ఇవ్వలేదు, ఏమీ లేదు. ఎందుకంటే దట్స్ వాట్ షీ డస్. ఆమె ఎక్కడికి పోయినా ప్రత్యేకత కోసమే పాకులాడుతుంది. అక్కడి నుంచి తను నన్ను చూస్తుంది. ఏ ప్రత్యేకత లేదు, నాకు నచ్చిన పని. ఏ ఊరికి పోయినా పిట్ట కూస్తూనే ఉంటుంది. ఇంకోటి, పోయిపోయి నిజంగా ప్రత్యేకత కోసం ప్రయత్నిస్తే బోర్డు నీ దగ్గర ఎందుకు రాస్తా, వేరే చోట రాస్తా. నీ దగ్గర నాకేం గుర్తింపు వస్తుంది? నువ్వెవరు అసలు? నాకన్నా ఎంతో కొంత ప్రపంచంలో విలువ ఉంది, నువ్వెవరు? అట్లాంటిది ఏమి లేదు. సో నాకు ఆసక్తి ఉంది కనుక రాస్తున్నాను. ఇది స్థిరపడిపోయింది. ఇప్పుడు 100% సెటిల్డ్ లివింగ్ ఇది. తద్వారా ఇక ప్రపంచంలో ఎవరు నా నుంచి లాగేసుకోలేరు. ఇట్ ఈస్ ఐఎమ్ అన్ఎఫెక్టెడ్ బై దిస్ వరల్డ్ నౌ. అనేవాళ్ళు అంటనే ఉంటారు, వాళ్ళ నోరు అది. నేను ఇప్పుడు గమనించగలుగుతున్నా, ఓహో వీళ్ళకున్న ఆ పూర్వ ఆలోచనల వల్ల అట్లా అంటున్నారు, పూర్వధారణల వల్ల. పక్క వాళ్ళని గెలుక్కోవడం ఆమె స్వభావం. గెలుక్కొని ఏం జరిగినా పట్టించుకోకుండా హాయిగా ఉండడం. నేను ఆమెను ద్వేషించను కూడా. ఎవరైనా చిన్న పిల్లవాడు వస్తాడు, ఎంత జస్ట్ 2-3 ఏళ్ళ సంబంధం, ఇట్లా ఈ తత్తితో నిన్ను పొలుతా అంటున్నాను అనుకో, డోంట్ టేక్, నువ్వు పరిగెత్తి పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఏమియో, వాడు తెలియక అని తెలుసుకున్నాను. అట్లా
నేను చిన్నపిల్లల్ని చూస్తున్నాను, వయసు బాగా పెరిగిన పెద్ద పిల్లల్ని చూస్తున్నాను. మనిషిని చూడడం కష్టమైపోయింది. వాళ్ళ ఆలోచనలు చూస్తాం. అంటే చూడడానికి 60 ఏళ్ళు ఉంది, పెద్ద పిల్లలు అంతే వాళ్ళు. వాళ్ళకు చాలా విషయాలు తెలియదు. సో వయసున్నంత మాత్రం తెలుసు అనుకునేది ఏమి లేదు. నేను మా అమ్మతో చాలాసార్లు చెప్పాను, చాలా విషయాలు నీకు తెలియదు, నాకు తెలుసు. సో జస్ట్ అమ్మ కదా, అమ్మ చెప్పింది కరెక్టు, అది నేను ఒప్పుకోను. ఏవి నీ అనుభవంలో ఉన్నాయో అవి మాత్రమే నువ్వు చెప్పాలి తప్ప, నువ్వు అనుభవంలో లేని విషయాలు కూడా నువ్వు చెప్పావు అనుకో, మా జీవితాలు నాశనం అయిపోతాయి. సో అందుకే ఆ మేరకు విచక్షణతో మనం ఉందాం. ఇప్పుడు నేను బుక్ రాస్తున్నా, ఐ డోంట్ టేక్ మై మదర్స్ అడ్వైస్. కారు కొంటున్నా, అడ్వైస్ ఏం తీసుకోను నేను. తనకు తెలియని విషయం ఏం అడ్వైస్ తీసుకుంటాం? భాగస్వామ్యం చేస్తా, సలహాలు తీసుకునేవాడితో. ఇది డిస్రెస్పెక్ట్ కాదు, తెలుసుకోవడం అంతే, వాట్ ఈజ్ వాట్. సో ఇట్లా ఒక్కొక్కటి ఆచరిస్తూ ఉండగా తెలుస్తుంది. యు ఆర్ ఫ్రీ సైకలాజికల్లీ. తద్వారా పుట్టుకతో ఉన్న నీ ప్రశాంతత మధ్యలో కొంతకాలం పోయి తిరిగి రీఇన్స్టేట్ అవుతుంది. దానికి కొంత సమయం పడుతుంది. ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నది ఆషామాషి వ్యవహారం కాదు. ఇది పరచింతన ఒక్కటి తీసి, అసలు పరచింతన పోయిందనుకో నువ్వు మస్తున్నావు, అసలు జబర్దస్త్ ఉన్నావు. కానీ మైండ్ గుంజుతూ ఉంటుంది. ఎందుకని? దాని స్వభావం చిన్నప్పటి నుంచి నిన్ను అట్లా చెప్పారు. ఇప్పుడు మన స్కూల్లో టీచర్ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస అయితే ఎటు వేరే ఉండేది కథ. వాళ్ళు కాదు కదా, జస్ట్ ఉద్యోగం కోసం డబ్బుల కోసం జాయిన్ అయిన వాళ్ళే టీచర్లుగా ఉన్నారు. నీ ఉన్నతి కోసం ఎవరు టీచర్ అవుతాడు రా? వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి టీచర్ అయ్యారు. నీ బాగు కోసం వాళ్ళు టీచర్లు అయితే నీ గురించి ఆలోచించేవాళ్ళు. యు ఆర్ జస్ట్ ఎ స్టూపిడ్ స్టూడెంట్ అంతే, ప్యూపిల్. నీ గురించి టీచర్ అయిన వాడు ఎక్కడ దొరుకుతాడు? అసలు లేడు. అట్లాంటి వాడు చాలా అరుదు. వాడిని సమాజం గుర్తించదు. టీచర్ అయ్యేది బోధించడానికి గానే కాదు 90% మంది. వాళ్ళ శాలరీ ఇల్లు కట్టుకోవడానికి టీచర్ అయ్యారు వాళ్ళు. నేను చూసి చెప్తున్నా, ఎవ్వరికి ఇష్టం ఉండదు ఈ బోధన. నువ్వు ఎటు పోతే మాకేమిరా, మాకు శాలరీ పెరిగిందా లేదా అది ముఖ్యం మాకు. జస్ట్ నువ్వు క్లాస్లో ఉన్నావు కాబట్టి ఊరికి అడుగుతావు అంతే. నిజమైన టీచర్ ఎవరంటే తన పిల్లలకి బోధిస్తున్నప్పుడు తను ఎట్లుంటాడు అట్లాంటి ఒక మానసిక స్థితిలోంచి బోధించిన వాడు నిజమైన ఉపాధ్యాయుడు. మిగతా వాళ్ళంతా ఉద్యోగస్తులు అంతే. అట్లాంటి వాళ్ళతో మనకు వచ్చేది లేదు, పోయేది లేదు. నా జీవితంలో నాకు ఇంతవరకు నా గురువు తారసపడలే, ఉద్యోగస్తులే తారసపడ్డారు. ఒక్కతను ఉండేవాడు. నేను ఎస్ఏవి గుప్తా స్కూల్లో చదువుకుంటున్నప్పుడు గణేష్ అని ఒక సార్ ఉండేవాడు. అతనిలో నాకు ఆ కన్సర్న్ కనిపించేది, పిల్లలకి ఏదో బోధించాలి, తాపత్రయం ఉండేది. ఒక్కోసారి పిల్లల్ని కొట్టి చాలా ఈ కన్నీళ్ళు పెట్టుకునేవాడు. ఇది నాకు ఇష్టం లేదు కానీ చేయవలసి వచ్చింది మీరు అల్లరి చేయడం వల్ల, దయచేసి మీరు అల్లరి చేయకండి అనేటువంటి. ఓ రోజు క్లాస్ చెప్తూ దరిద్రం పుస్తకాలు, దరిద్రం క్లాసు, రండ్రా అందరం రౌండ్ కూర్చొని మాట్లాడుకుందాం ఏదన్నా, ఏంది ఇది అనేటోడు. ఆయనలో చూసిన నేను ఒక ఫాదర్లీనెస్. నాకు ఇంకెవరు లేరు. మా అమ్మలో చూసిన ఒక కన్సర్న్, పిల్లల పట్ల ఆమెకు ఆ సమాన భావం నేను చూసిన. మా అమ్మలో గ్రేట్ డైనమిజం చూసిన. ఇంట్లో స్కూల్ నడిపినప్పుడు చూసిన. జస్ట్ మమ్మల్ని ఎట్లా ట్రీట్ చేసిందో అందరిని అలాగే ట్రీట్ చేసింది. ఇది నా స్వానుభవంగా చెప్తున్నది. కానీ ఆమె అలా చేయడం వెనుక ఆమెకు తెలియదు ఏది ఆ టైంలో అలా ఉండవలసి వచ్చింది ఉన్నది. 100% టీచింగ్ మీద ఆసక్తితో ఆమె చేయలే. బతకడానికి ఏదో దారి అని ఎంచుకుంది, కానీ ఎంచుకున్న దాన్ని పర్ఫెక్ట్గా చేసింది. ఒక టైంలో దాన్ని వదిలేయవలసి వచ్చింది, ఎందుకంటే తనకు స్ట్రెస్ అయిపోయింది. ఒక్కరు ఎంతకని చేస్తారు? ఒక 2 రోజులు 3 రోజుల వరకు ఎవరైనా చేయగలుగుతారు. సంవత్సరాలు కొనసాగించండి చాలా కష్టం. సో ప్రశాంతత మన సహజ స్వభావం అని తెలిస్తే జవాబు ఉంది. నేను ఏదైనా ప్రశాంతంగా ఉంటా ట్రై చేసి లేదు. దానికి అడ్డు వస్తున్న అంశాలు గుర్తిస్తే అవి తీసేస్తే సరిపోతుంది. ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే 3-4 పరిచింతన పోవాలి, ఖచ్చితంగా పోవాలి. రమణ మహర్షి ఏనాడు పరిచింతన చేయడు, నేను చేయను. నీ మనసులో అసలు వేరే వాడిని మోయనే వద్దు. నువ్వు పరచింతన పోగానే స్వగూఢం అవుతుంది.
అప్పుడు నువ్వు జస్ట్ ఉన్నది ఎందుకు? ఎట్లయితే నీ ఆరోగ్యానికి గొప్ప గొప్ప విషయాలు ఎట్లా అక్కర్లేదు, నీ ప్రశాంతత కూడా గొప్ప గొప్ప విషయాలు అక్కర్లేదు. డబ్బు అవసరానికి వస్తుంది పోతుంది. ఇప్పుడే ఈ భగవాన్ స్మృతుల పుస్తకంలో చదువుతున్నా, ఒక ఆవిడ వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ఒక చిన్న గుడిసె ఉండేది పాక, దాని పక్కన నులక మంచం వేసుకొని ఉండేవాడు రమణ తాత. సో వచ్చిన వాళ్ళందరూ ఒకటే అనుకునేవాళ్ళు, అరే పాపం ఏమీ లేదు ఏమీ లేదు. ఇది వీళ్ళ ధారణ. రమణ మహర్షి ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. అసలు మధ్యాహ్నం 1 గంట అవుతున్నా ఆహారం ఎట్లా అని ఆలోచించేవాడు కాదు. జంతువులు ఎలా ఉంటాయి బతికే, దానికోసం అట్లా అడవిలోకి వెళ్ళి ఒక ఆకు పండు తిని అయిపోయింది బాత్ కథ. ఈ ప్రపంచంలో ఇంకోటి ఉంది కదా, సెక్స్. అది కూడా అర్థం చేసుకోవాలి. నువ్వు నీకు అది ఉందా, దానికి నువ్వు ఉన్నావని. సి ప్యూర్లీ పర్సనల్, అదే చెప్తున్నా కదా. అంటే హౌ యూ డిఫైన్ ఇట్, అది నీ జీవితంలో పోషిస్తున్న పాత్ర ఎంత, నువ్వు చేయాలనుకుంటున్నది దానికోసమా, తద్వారా వచ్చే ఆనందం కోసమా? అంటే వాట్ ఈజ్ ఇట్? ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఉద్యోగం చేస్తున్నది నువ్వు బోధన కోసమా, పైసల కోసమా? డిక్లేర్ చేయమను. బోధన కోసం అన్నవా, పైసలు సెకండరీ అయిపోయి తీరాలి. శాలరీ 1000 రూపాయలు తగ్గినా పట్టించుకోవద్దు, బికాజ్ యూ లైక్ టీచింగ్. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను పెయింటింగ్ మీద ఆసక్తితోనే వేస్తున్నా తప్ప డబ్బుల కోసం కాదు. తద్వారా డబ్బు 2-3 వేలు తక్కువైనా ఎక్కువైనా నేను ఎప్పుడు కేర్ చేయను. మీరు కూడా చూసే ఉంటారు ఎన్నోసార్లు. నేను ఏనాడు లేదండి అంత ఖచ్చితంగా ఇవ్వాలని నాకు 2009 తర్వాత అననే లేదు. తీసుకోమండి అంతే. శ్వాసలాగా ఇదంతా గది, శ్వాసలాగా ఖాళీ అయిపోతుండాలి, కొత్త వస్తూ ఉండాలి. అది వెళ్ళిపోతూ ఎంతో అంత ఇస్తుంది అది మనకి రివర్స్, అంతవరకే. సో ఈ సెక్స్ అనే విషయం ఏమిటి, అది నీ జీవితం దానికి తాకట్టు పెడుతున్నావా, లేదా తాత్కాలికమైన ఒక సంతోషం ఉందా, లేకపోతే ఒకవేళ అది యాబ్సెన్స్లో నీకు పిచ్చిలేస్తుందా, లేకపోతే దానికి సబ్స్టిట్యూట్ ఏమైనా ఉందా? ఇది ఎవరికి వాడు ఫిగర్ అవుట్ చేసుకోవాలి. ఒక చిన్న రహస్యం చెప్పి ముగిస్తా. 1 సంవత్సరం ఆ డైమెన్షన్లో నువ్వు ఆర్గాన్ని చూడలేదనుకో, అది బాడీ పార్ట్ని శాశ్వతంగా నీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. నీకు థాట్ కూడా రాదు ఇంకా, అంతే. అలా చూడటం ఈజీగా. నేను ఈజీ గురించి చెప్తలేను. ఓకే, ఇప్పుడు మా సార్ అంటాడు వైలిన్ ఈజీ అని, నాకు అవసరం లేదు. నేను రియలైజ్ అయినా ఒక టైంలో చేయవలసి వచ్చింది, చూసిన నేను చూస్తే తెలిసింది. ఎవరికైనా మైండ్ ఉన్న చోట అలాగే జరుగుతుంది. అంటే మైండ్ కొన్ని స్వభావాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఎలా ట్యూన్ చేస్తే అలా ట్యూన్ అవుతుంది. ఇప్పుడు ఎంత ఎగ్జాంపుల్, ఒక 2 సంవత్సరాలు కనుక నువ్వు ఒక వ్యక్తి పేరు తలుచుకోలేదనుకో, ఆ వ్యక్తిని చూడలేదనుకో, దానికి సంబంధించిన మెమరీ అంతా డిస్కార్డ్ అయిపోతుంది. ఆ 2 సంవత్సరాల్లో ఇది ఓన్లీ ఒక ఐడియా, 2 ఏళ్ళు కావచ్చు, 2-3 ఏళ్ళు కావచ్చు. మళ్ళీ ఆ వ్యక్తి పేరు తలుచుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ అలాగే సజీవం ఉంటుంది. ఎప్పుడైతే ఆ వ్యక్తి పేరు కానీ, ఆ వ్యక్తికి సంబంధించిన రూపము కానీ, ఫోటో కానీ ఏది చూడలేదనుకో, నీ స్మృతిపత్రం నుంచి ఎవాపరేట్ అయిపోతుంది, చాలా కష్టం అయిపోతుంది. సో మనం కాన్వర్జేషన్ ఫస్ట్లోనే చెప్పుకున్నాం, ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన ఎంక్వైరీ ఇది ఒక్కటి మాత్రం. ఏం చేస్తే ప్రశాంతంగా ఉంటాం అనేదానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ లేదు భూమి మీద, అట్లీస్ట్ నా దగ్గర అయితే లేదు. నేను ఏం చేస్తే ప్రశాంతంగా ఉంటా నేను ఫిగర్ అవుట్ చేస్తా, అది నాకు వర్కౌట్ అవుతుంది ఫార్ములా, నీది నీవు వర్కౌట్ చేసుకోవాలి, అంతవరకు. యూనివర్సల్ ఆన్సర్ లేదు. ఏం తింటే ఆరోగ్యం ఉంటుందానికి ఎలాగైతే ఒక యూనివర్సల్ వన్ లైనర్ లేదో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్యారెట్, ఒక బీట్రూట్, ఇంత నిమ్మరసము, తర్వాత ఇంత అన్నము, ఇంత చింతకాయ పచ్చడి తింటే జీవితంలో రోగాలు రావు అని ఎవడు చెప్పాడు? అంటే నీ ఆరోగ్యం జస్ట్ ఆహారం మీద ఆధారపడి లేదు, చాలా చాలా విషయాల మీద ఆధారపడింది. నీ మనస్సు మీద, నువ్వు చూసే వ్యక్తుల మీద, నీ యొక్క డిస్కషన్స్ మీద కంప్లీట్గా ఆధారపడింది. అన్నీ ఉన్నా రోగాలు వస్తాయి. నువ్వు చాలా చక్కగా హైజీనిక్ ఫుడ్ తిన్నా సర్వ రోగాలు ఉన్నవాళ్ళు ఉన్నారు.
సో దానికి ఎట్లయితే నిర్వచనం లేదు, అందరు ఫిగర్ అవుట్ చేస్తూనే ఉన్నారు, హీరోలు హీరోయిన్లు, ఎవ్రీడే దే ఆర్ ఫిగరింగ్ అవుట్. సో నువ్వు అందరిని వదిలేసి నీ బాడీని అబ్జర్వ్ చేస్తే నీకు ఒక మార్గం దొరుకుతుంది. అది నీ యొక్క హెల్త్ డైట్, అది వేరే వాళ్ళకి పనికిరాదు. నీ శరీరము నీకు చెప్తుంది ఏం తినాలి. అది ఎవ్వరికి మానవ జాతికి ఉపయోగపడుతుంది. 50% ఫార్ములా అందరికీ ఉపయోగపడుతుంది. అంటే ఫ్రూట్స్ తిను, వెజిటబుల్స్ తిను, తర్వాత చక్కటి ఆల్కలైన్ వాటర్ తాగు, తర్వాత అప్పుడప్పుడు తక్కువ తిను. ఇది జనరల్గా ఎవరికైనా. కానీ సంపూర్ణ ఆరోగ్యానికి ఫార్ములా నీది నీకే వర్తిస్తుంది, నాది నాకు వర్తిస్తుంది. నాది నువ్వు పాటించలేవు, నీది నేను పాటించలేను. ఇప్పుడు నువ్వు ఒక ఫార్ములా దొరికించుకుని సంపూర్ణ ఆరోగ్యంలో ఉన్నావు, నేను ఒక ఫార్ములా దొరికించుకుని సంపూర్ణ ఆరోగ్యంలో ఉన్నా కనుక ఫార్ములాలు సెకండరీ. ఇక్కడ మనిద్దరం కలిసినప్పుడు యు ఆర్ హ్యాపీ, ఐ ఆమ్ హ్యాపీ. నీది తినాలి, నాది తినాలి. అది